సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా, చూద్దామండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు ఏం చేస్తాడంటే సహోదరుడుగా ఉంటారంట ప్రియులారా. ఎందుకంటే మనకు ఒక మంచి స్నేహితుడు ఈరోజు అవసరమండి. ఆ స్నేహానికి మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. వారి స్నేహాన్ని ఎత్తిపట్టి ఎగ్జాంపుల్గా ఈరోజు దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించేదానికి చూస్తూ ఉన్నాం. నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దామా. ఎప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లోనంటే ఏమండి, ప్రేమించినటువంటి వాని కొరకు ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన వారు మరెవరూ లేరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే స్నేహంలో వ్యత్యాసాలు ఉండవు, హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండవు, కులమతాలు అనేటువంటివి ఉండవు, పేద ధనిక అనేటువంటిది ఉండదు. ఇది నేను 25 సంవత్సరాల అనుభవంలో చెప్పగలను, నా చిన్ననాటి అనుభవం నుంచి కూడా చెప్పగలను ప్రియులారా. మనసు కలిసినప్పుడు స్నేహం అనేటువంటి దానిలో పేద ధనిక అనేటువంటి దానికి తెలియదు అసలు తేడా. మేము రైలుపేటలో ఉన్నప్పుడు మాకు బట్టలు ఉతికేటువంటి ఒక కుటుంబం ఉన్నారు. వాళ్ళ తల్లి ఉతుకుతూ ఉండేది, వచ్చి కూతురు కూడా వస్తూ ఉండేది. అయితే నేను స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని, వాళ్ళు బట్టలు ఉతకటానికి వచ్చేవాళ్ళు. కానీ ఆమెతో నాకు స్నేహం కుదిరింది. ఆ స్నేహాన్ని బట్టి మేము విడవకుండా ఎంతవరకు వచ్చింది ఆ స్నేహం అంటే, వారి వివాహ విషయంలో కూడా కొన్ని సలహాలు చెప్పేదానికి, ఆ వివాహం అయిన తర్వాత వచ్చిన సమస్యల్లో వారు నిలబడగలిగేదానికి, ఆ వివాహం బంధంలో వారికి పిల్లలు లేనప్పుడు యేసయ్య ప్రేమను ప్రకటించేదానికి. నా అక్క నాకు బట్టలు తీసుకొని వస్తే నాకు నచ్చినటువంటి వాటిని నా స్నేహితురాలికి ఇవ్వాలని నా బట్టలు నా స్నేహితురాలికి ఇచ్చానండి. అంటే బట్టలు ఉతికేటువంటి ఇంట్లో పని మనిషితో స్నేహం చేయగలమా చెప్పండి? ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ స్నేహం అనేటువంటి బంధంతో, కానీ మనం పరిచయాలు పెంచుకునే దానికి, మన యొక్క సహవాసాన్ని బలపరుచుకునేదానికి మనకంటూ మనతో ఉన్నవారిని చూసుకుంటాం. కానీ స్నేహం అనేటువంటి బంధంలో వారి బాబు పుడితే ఏమండి ఆ పిల్లలకి పేర్లు పెట్టింది నేను. అప్పటికి పెళ్ళి కాదని తెలియదు కదా. అప్పుడు నేను అన్నాను, అజయ్కి నాకు పాప పుడితే పిల్లనిస్తాను అని చెప్పి, అంటే స్నేహం బంధాలు దాకా పెంచేదానికి ఈరోజు దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేస్తూ ఉన్నారు, నేను సంఘ పరిచర్య చేస్తూ ఉన్నా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో మనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్నేహభావంలో ఉన్న ఆశీర్వాదము వేరు, లోకంలో ఉన్నటువంటి స్నేహంలో ఉన్నటువంటి అనుభవాలు వేరు. ఎందుకంటే ఈరోజు కాలేజీలో చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, ఏమండి మన ప్రక్కన ఉన్నటువంటి సొసైటీలో మనం స్నేహం అనేటువంటి పేరుతో ఎంతోమంది మన దరికి వస్తూ ఉంటారు, మన దాపుకు వస్తూ ఉంటారు మన స్నేహాన్ని కోరి. అయితే మనం ఎవరితో స్నేహం చేయాలో, ఎవరి స్నేహం మన జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేసిద్దో మనం గ్రహించేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి. ఎందుకంటే అక్క అక్క అంటూ ఎంతోమంది నా దగ్గరికి చదువుకునేటువంటి టైంలో క్లాస్మేట్స్ ఉన్నారు కదా, మేము క్లాస్మేట్లా ఉండాల, అక్క తమ్ముళ్ళగా ఉన్నాం. అయితే వారు చాలా సార్లు నీవే నీది నా మావే మాది, అయితే మనకున్న ప్రేమలో మనం కలిసి ఉండాలి అంటే ఒకే మాట చెప్పేదాన్ని, ఈరోజు నువ్వు ఒక అన్యుడిగా ఉన్నావు, నేను ఒక క్రైస్తవురాలుగా ఉన్నాను కాబట్టి ఇతను ఎవరు అంటే నేనేం చెప్పాలి? నువ్వు కూడా దేవుణ్ణి కలిగి ఉంటే, నేను నమ్మిన దేవుని నువ్వు కూడా నమ్మితే ఇక్కడ కూడా మనం అక్క తమ్ముళ్ళుగానే
ఉండొచ్చు, లేదంటే నువ్వు రానవసరంలా. అప్పుడున్నటువంటి ఆ ప్రేమ, ఆ స్నేహము వేరు. అది సినిమాలకి వెళ్ళే స్నేహం, అది అందరం కలిసి మనం ముచ్చటించుకునేటువంటి స్నేహం వేరు కదా. కాబట్టి ఈ స్నేహ బంధము వేరు అని చెప్పి ఖనాఖండిగా చెప్పినటువంటి రోజులు ఉన్నాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, లోకంలో స్నేహం పేరుతో ఎంతోమంది మోసం చేస్తూ ఉంటే ఆ మోసాన్ని జీర్ణించుకోలేక మనుషులు చాలా బలైపోతూ ఉన్న మానసికమైనటువంటి డిప్రెషన్లోనికి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రియులారా. ఆ స్నేహంలో ఒకరినొకరు షేర్ చేసుకున్నటువంటి విషయాలను బట్టి ఆ స్నేహం ఎప్పుడైతే దెబ్బతినిందో, ఎడబాటు అనేటువంటి దానిలో వచ్చినటువంటి ఆ వైరేషన్ వల్ల చెప్పుకున్నటువంటి మాటలన్నీ ఇతరులకు మరలా వెళ్ళి చెప్పినప్పుడు జీవితంలో డిప్రెషన్కి వెళ్ళి సెలైన్లు పెట్టించుకున్నటువంటి వారు ఎంతోమంది ఏమండి భయంకరమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితిలోనికి, లోక స్నేహంలో ఉన్నటువంటి మోసంలో ఎంతోమంది నష్టపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనకు ఒక నిజమైన స్నేహితుడు అవసరమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఎందుకంటే మనం స్నేహం చేసేటప్పుడు ఒక మనిషితో మనకు ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి అనుబంధంలో ఆశీర్వాదాన్ని చూడాలి ప్రియులారా. దేవుని యొక్క మహిమను మనం చూడాలి ప్రియులారా. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనము, నేను ఒక క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని, నేను దేవుని నమ్ముకున్నాను, నాలో విశ్వాసం ఉంది, నాకు బలం ఉంది, ఏ పరిస్థితిలో కూడా నేను వెనుతిరగాల్సిన పరిస్థితులు లేవు అని చెప్పగలిగే వారిగా ఉంటూ ఉన్నాం. కానీ కొన్నిసార్లు ఎందుకు అవిశ్వాస అయిపోతూ ఉన్నారు? ఎందుకు విశ్వాసులు పిశాచులుగా మార్చబడతా ఉన్నారు? ఎందుకు దేవునితో ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధంలో ఆధ్యాత్మికమైన ప్రేమను స్థిరంగా చూడలేకపోవటానికి కారణం ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృప ఎంతో గొప్పది. దేవుడు మనకి జ్ఞానమునిచ్చాడు, తెలివినిచ్చాడు. ఎక్కడ మోసపోకుండా, ఎక్కడ నష్టపోకుండా, ఎక్కడ మానసికంగా కృంగిపోకుండా. ఎందుకంటే మనసెరిగిన దేవుడు మన మనసులో ఉన్నటువంటి కలుషితమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి ఏమండి కలుషితమైన ఈ లోకంలో మనం కరిగిపోకుండా ఆశీర్వాదకరమైన ఒక శుభకరమైన ఆనవాలు చేత ఒక శుభ సూచనగా మనం మార్చబడాలి. మనం ఎక్కడున్నా ప్రత్యేకించబడిన ఈ కృపలో మనం నిలబడాలి. ఎందుకంటే లోకమునకును దేవునికిని, ఎక్కడ విశ్వాసికిని అవిశ్వాసికిని పొత్తు కుదరదండి. కానీ మనం దాని విషయానికి వచ్చేసరికి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుడు దేవుడే, నా దేవుడు నాది, ఎవరి మతం వాళ్ళది. ఏమండి, మనిషిని మతాన్ని కాదు, కులాన్ని కాదు, దేనిని మనం ప్రేమించాలంటే మనిషిని మనిషిగా ప్రేమించాలి అనుకుంటున్నాం, నిజమే. కానీ మనిషిని మనిషిగా మనం ప్రేమించిన మనలో ఉన్నటువంటి నైజం వేరు, లోకానికి ఉన్నటువంటి నైజం వేరు. దానికి దీనికి వ్యత్యాసం ఈరోజు మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ స్నేహాన్ని మనము కలిగిన వారిగా ఉండాలి. మీకు ఒకటి రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో కూడా విడవడంట, సహోదరుడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.